మూవీ లాంచ్ కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషం. సోదరి కోమలి గారు తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉంది, మంచి సింగర్. కానీ పర్టికులర్గా ఇంటికి వచ్చి నేనే ప్రొడ్యూస్ చేసాను, మీరు రావాల్సిందే అని అంటే మన కోసం వచ్చే వాస్తవాన్ని వెరీ హ్యాపీ. చేస్తున్న ప్రయత్నం మీతో పాటు సతీష్ సరిపల్లి, సోమేష్ సరిపల్లి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి అనేక సినిమాల్లో మేడం సుధా గారిని చూసాం, కొత్తగా అన్న మురళీధర్ గౌడ్ గారిని కూడా చూస్తూ ఉన్నాం, దినేష్, దివిజ అండ్ డైరెక్టర్ సతీష్ ఆవల గారు. చరణ్ అర్జున్ గురించి చెప్పేదేం లేదు, మన చాలా మంచి సాంగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయింది. మరి సినిమా పాట వేసింది, ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారు తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే 2 ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళని కొట్టుకోవడం కాదు, మనను వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాడి ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ, తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లయితే కాలీవుడ్లో, ఎట్లయితే శాండిల్వుడ్లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ని, సినిమా థియేటర్స్ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇవ్వడము, చిన్న ఆర్టిస్ట్కి ఇవ్వడము చేస్తారో, తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే, ఇప్పుడు ఓటీటీ రావడంతో ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ గేమ్ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి రిక్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. సో అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకు మీలాగా సర్వస్వం ఓడిపెట్టి ఆస్తులు అమ్ముకొని సినిమాలు చేసేవాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల అవకాశం వచ్చి మేము ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం కాలీవుడ్లో ఎట్లా ఉందో, శాండిల్వుడ్లో ఎట్లా ఉందో అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. బట్ ఎనీవే, అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కోమలి గారికి, దినేష్ గారికి, దివిజ గారికి, మొత్తం సతీష్ గారికి, మేడం సుధా గారికి, చరణ్ అర్జున్ గారికి, సరిపల్లి సోమేష్ గారికి, మురళి అన్నకి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద మూవీ డస్ really well. Thank you. Jai Telangana. All the very best to you. Thank you so much for gracing our event, ma'am. Thank you so much. మీ బిజీ స్కెడ్యూల్లో మా కోసం టైం ఇచ్చినందుకు. అయితే ఇంకొక పిక్చర్ మ్యామ్, అండ్ అలానే చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి కవిత గారికి మరొకసారి, మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, అలాగే సుధా మేడం గారికి, మా హీరోయిన్ దిజ, సత్యశ్రీ, మా డిఓపి గారు, మా డైరెక్టర్ గారికి, ముందుగా మా భర్తకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి, నేను ఒక సింగర్గా ఫస్ట్ నన్ను పరిచయం చేసింది, ఈ కళా ప్రపంచానికి పరిచయం చేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. నేను ఒక సింగర్ని, తను ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని కోరుకుంటున్నాను. నేను సింగర్ని, పాడగలను, నాలో కూడా ఒక కళ ఉందని తెలియజేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. ఇప్పటి వరకు నా పోరాటం ఆగలేదు. అలాగే నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను, కన్నీళ్ళని దిగమిందుకొని ఈ సినిమా తీయాలని, ఒక కుటుంబం, ఇది సినిమా కాదండి, మన రియల్ లైఫ్ స్టోరీ, నా రియల్ లైఫ్ స్టోరీని ఒక కథగా మలుచుకొని ఈ సినిమా తీయడానికి ఎంతో కష్టపడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను. దీనికి మా భర్త నా తోడుండి నన్ను ముందు నడిపించాడు. అలాగే ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, అలాగే ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి. దానికి మా గ్రామ ప్రజలందరూ నాకు బడ్జెట్ సహాయం చేసిండ్రు. ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు
మా గ్రామ ప్రజలు నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మండల సత్యనారాయణ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, పివిలి రవీందర్ రెడ్డి గారు, మరియు రాజిరెడ్డి గారు, సంపత్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి గారు, ప్రతి ఒక్కరు నాకు అండగా నిలిచిండ్రు. మా ఊరి గ్రామ ప్రజలు, మా ఊరి ఆడబిడ్డ దీవెన ఉంటే ఎక్కడైనా మనం ముందుంటామని తెలుస్తుంది. అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని నేను కోరుకుంటున్నాను. మా ఊరి గ్రామ ప్రజలు రాగలరు. మెయిన్గా ఈ సినిమా కంటెంట్ ఏంటంటే చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క కుటుంబంలో నిజ జీవితంలో జరిగే రియల్ లైఫ్ స్టోరీ ఉంది. మన జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. మా ఇంట్లో జరిగిందే, మాకు జరిగిందే, మా అన్న మా ఇంట్లో జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఎందుకంటే మనకు మన నాన్న ఎన్ని ఉన్నా మన నాన్న ఎంతో ముఖ్యం. మన నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. మీ స్పీచ్ కంటిన్యూ చేయండి. ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడగలరు. అలాగే మా అన్న నాగం పరశురామ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రాగలరు. నన్ను మీతో ప్రోత్సహించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ తరఫున నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఈరోజు నిలబెట్టిన మా అన్న పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి కంటతడి పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. అలాగే మా అన్న సందీప్ అన్న గారిని స్టేజ్ మీదకి రాగలరు. బాబు, మా తమ్ముడు బాబుని కూడా రాగలరని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పకుండా ఈ సినిమా నిదర్శనం. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సినిమా తీయాలంటే డేటింగ్ అన్నట్టుగా సినిమా తీసి నిరూపించాలనే ఒక కసితోని ముందుకు రావడం జరిగింది. ఒక ఆడపిల్ల కన్నీటి కథ ఈ సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడవకుండా ఎవరు బయటికి రారు. చాలా మంచి సినిమా. చరణార్జున్ అన్న చాలా మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ప్రాణం పెట్టిండు. ప్రతి ఒక్క లిరిక్ రాసి చెల్లె ఈ ఒక సముద్రంలో నువ్వు ఎలా ముందుకు వెళ్తావు అని నాకు ఎన్నోసార్లు చెప్పిండు. అయినా పర్వాలేదు, ఆ సముద్రం అంతటి కన్నీటిని నా కొంగులో మూటగట్టుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి చరిత్రలో అందరూ ఇలాంటి సినిమా ఉండాలి అని చెప్పుకునే దగ్గ సినిమాను తీయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ సినిమా. నేను ఎవరంటే అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురు అని చెప్పుకుంటాను. అదేవిధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు. తను ఏమి కోల్పోయినా సరే కానీ ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటి ప్రజలు, ఇంటిని ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేరుకి కన్నీటి కథ ఈ సినిమా. ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవరు బయటికి వెళ్ళరు. ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మురళీధర్ గౌడ్ సార్ గారు కూడా చాలా మంచిగా తన పాత్రకి న్యాయం చేశారు. అలాగే మా సుధమ్మ, తన గురించి చెప్పనవసరం లేదు, ఎంతో మా కోసం ఎంతో తాపత్రయపడుతూ. అలాగే ఇక్కడికి గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు, నేను చిన్న ప్రొడ్యూసర్ అయినా సరే ఒక మాట చెప్పగానే ఒక